మీతో ఒకరికి పడదు అనుకోండి, అయినా వాళ్ళు వచ్చి మీతో మంచిగా మాట్లాడుతున్నారు అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. మీతో అవసరం ఉండి అయి ఉండొచ్చు, లేదా మీ మీద ఏదైనా ప్రయోగం చేసి ఉండొచ్చు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తాను, మీ కాలికి దుమ్ము పడుతుంది కదా, అది చేత్తో తీసి పడేస్తారు, లేదా కాలి పట్టాతో తుడిసేసుకుంటారు. అది పడేస్తామని ఎవరైనా అడిగితే మీ చేత్తో తీసి ఇవ్వకండి. మీ జుట్టైనా సరే, మీరు చిరిగిపోయిన క్లాత్స్ అయినా సరే. ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా మాట్లాడుతూ మన వెనకాల గోతులు తీసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకి డబ్బుందని మన మీద చేటబడి చేస్తారు, పేరు పలికబడి ఉన్నా అంతే, ఏమీ లేకపోయినా మనం పచ్చగా కనిపించినా చాలు. ఎగ్జాంపుల్ గా నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను వినండి. మా ఫ్రెండ్ చాలా అందంగా ఉంటది. నేను మా ఫ్రెండ్ 10th క్లాస్ చదువుతున్నాం. సో యాన్యువల్ డే వస్తుంది కదా, దానికోసం మేము ఫలానా రోజు మనం ఇది వేసుకోవాలి, ఫలానా రోజు అది వేసుకోవాలి, ఈ శారీ కట్టుకున్నామా ఆ శారీ కట్టుకున్నామా అని ప్లాన్ లో ఉన్నాం. ఆ టైంలో ఇంటికి వెళ్తుంటే తనకి ప్రసాదం అని ఎవరో ఏదో ఇచ్చారు, అది తినేసింది. అంతే, మరుసటి రోజు మూతి పక్కన చిన్న చిన్న కురుపులు, అది పెరిగి బుగ్గంతా వాచిపోయింది. నోటి నుంచి బుగ్గ వరకు 2 బుగ్గలకి ఎలర్జీ వచ్చింది. నోటికి కచ్చి పడ్డం పెట్టుకొని స్కూల్కి వచ్చేది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. ఎవరో వాళ్ళ అమ్మకి చెప్పారంట, పిల్ల అందంగా ఉందని చేతబడి చేసినట్టున్నారు, పలానా దగ్గరికి వెళ్ళండి, దీనికి విరుగుడు చేస్తారు అని చెప్పారు. ఆయన దగ్గర వెళ్ళి అడిగితే తోటి క్లాస్మేట్ ఇలా ప్రయోగం చేశారంట. అంటే మా క్లాస్ లో ఎవరో గొర్రె తోలు కప్పుకున్న నక్క ఉంది. అంటే తన ప్లాన్ ఏంటి, యాన్యువల్ డే రోజు తను నా ఫ్రెండ్ అందంగా కనిపించకూడదు. సక్సెస్ అయింది కూడా తన ప్లాన్ లో. ఇది చాలా చిన్న విషయం, దీనికి కూడా చేతబడి చేస్తారా అంటే చేస్తారు. చిన్న విషయం నుంచి పెద్ద విషయాల వరకు చేతబడి చేస్తారు. ఈ ఛానల్లో అన్ని ఇలాంటి వీడియోలు వస్తాయన్నమాట. నేను అన్నిటినీ గ్యాదర్ చేసి వాళ్ళ స్టోరీ తెలుసుకొని మీకు నేను వీడియో రూపంగా చెప్తాను. ఈ వీడియోలు చూస్తే మీకు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో అని అర్థమవుతుంది. నా వీడియోలో చాలా ఉన్నాయండి, చేతపట్టి ప్రయోగాలు, స్టోరీస్ ఇలాంటివి. అందులో ఒకటి వెన్నుపోటు. ఒకరు బాగా ఎదుగుతున్నారు అని వాళ్ళు తినే ఫుడ్ లో ఏదో మందు కలిపారు. ఇంకో స్టోరీలో ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని చూసి వెకిలిగా నవ్విందని ఆ అమ్మాయి మీద చేతపడి చేశారు. అంటే దాంట్లో కూడా తినే ఫుడ్ లో మందు కలిపి. ఇలాంటివే ఇంకోటి, నిమ్మకాయల్లో ఆత్మను బంధించి ఎవరు తిరగని ప్లేస్ లో పడేయాలి, లేకపోతే మట్టిలో పడేయాలి, కానీ రోడ్డు మీద కావాలని పడేయాలి. ఇలాంటిదే ఒకటి, ఒక గొలుసు మీద ఒక ఆత్మను బంధించి రోడ్డు మీద వదిలేశారు. అది తెలియక ఒక అమ్మాయి ఆ గొలుసు తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ గొలుసుతో పాటు ఆ అమ్మాయి వెంట ఆత్మ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి. మళ్ళీ చెప్తున్నా, ఒకరంటే మీకు పడనప్పుడు, మీరంటే ఒకరికి పడనప్పుడు వాళ్ళు వచ్చి మీతో మంచిగా మాట్లాడుతున్నారంటే దానికి నానా అర్థాలు తీసినా పర్వాలేదండి. ఒకరికి మీ గోళ్ళు కట్ చేసి పడేయమని అనకండి, మీరే పడేసుకోండి. మీ జుట్టు అయినా సరే, చిక్కుడు ఊడిపోయిన జుట్టు తీసి మీరే పడేయండి. మీ డ్రెస్ అయినా సరే మీరే పడేయండి. ఇలాంటివన్నీ మీరు ఒకరికి ఇవ్వకండి. మన కళ్ళ ముందే ఒక మనిషి తిరుగుతున్నా వాడి నిజస్వరూపం మనకి తెలియదండి. ఎందుకంటే మనిషికి 2 ముఖాలు ఉంటాయి, ఒకటి బయట చూపించడానికి, ఒకటి లోపల ఉంచుకోవడానికి. ఒక మనిషిని అనేక విధాలుగా ఏడిపించి నవ్వుకునే రోజులు ఇవి. ఫలితంగా ఏమొస్తుంది చెప్పండి, వాళ్ళు ఒకరు ఏడుస్తారు, ఒకరు నవ్వుతారు. అంటే అయినా సరే ఏడిపిద్దాం, ఇది ఎడుగుతుందా, ఎదగకూడదు, నాశనం అయిపోవాలి అని ఒకరి మీద చేతపడి చేయడం. దీని కంట్రోల్ అంతా వాళ్ళ భర్త మీదే ఉంది. సో వాళ్ళ భర్త దీని మాట వినకపోతే ఇది ఎదగదు పైకి. సో వీళ్ళ భర్త మీద చేతపడి చేసేద్దాం అని రకరకాలుగా ఆలోచించి ఒక మనిషిని ఎదగకుండా చేయడమే ఇంకొకరి ఉద్దేశం. అక్కడ ఏమీ ఉండదు, అయినా పగ ప్రతీకారాలు పెంచేసుకుంటారు. ఏదో ఒకటి చేసేయాలి, వీళ్ళ క్యారెక్టర్ నాశనం చేయాలి. మళ్ళీ దీనికి రివెంజ్ అని పేరు. నేను చాలా చూసాను, చాలా విన్నా. వీటి గురించి ప్రజలకి ఎంతో కొంత అవగాహన తీసుకురావద్దాం అనే ఉద్దేశంతో ఈ ఛానల్లో ఈ వీడియోలు పెడుతున్నా. నిజంగా మీకు ఇలాంటివి జరిగినా, మీ ఫ్రెండ్స్కి ఇలాంటివి జరిగినా, మీరు విన్నా నా కింద కామెంట్లో పెట్టండి, ఇలా జరిగిందని. నేను చాలా చూశాను, చాలా విన్నానండి. ఇలాంటివన్నీ వింటుంటే నాకు కోపం వచ్చేస్తుంది, కానీ ఏం చేయలేం కదా. నా ఉద్దేశం ఏంటంటే మనం హ్యాపీగా ఉండడమే కాదు, పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ నాలాగే అనుకుంటే ఇలాంటివి అస్సలు ఉండవే ఉండవు. కొందరు ఉంటారు చూసారా, మనం ఎదగాలి అనుకుంటారు, అందులో తప్పు లేదండి. మనం మాత్రమే ఎదగాలి అనుకోవడమే తప్పు, పెద్ద తప్పు. మనం మాత్రమే ఎదగాలి, దానికోసం మనం ఏదైనా చెయ్యాలి అనుకోవడం పెద్ద
ఎంత తప్పున్నారా. ఏంటో దేవుడు కూడా ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉంచేసి మంచి వాళ్ళని ఏరినట్టు అందరినీ తీసుకెళ్లిపోతున్నారు. ఈ వీడియో చేయడానికి నా ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత చిన్న విషయం మీ దాకా తీసుకొచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి స్టోరీస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. గుడ్డిగా నన్ను ఫాలో అయిపోండి. అసలు లోకంలో మనుషులు ఎలా ఉన్నారు అనేది మీకు నా వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, మరీ నచ్చిందా కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.